హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పంజాబ్ డ్రెస్ యొక్క ప్యాంట్ కటింగ్ ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం లెగ్ యొక్క పొడవును తీసుకోవాలి. నేను ఖర్చులతో కలిపి మొత్తం 30 ఇంచెస్ అండి. అయితే ఓన్లీ లెగ్ పొడవు వచ్చేసి 28 ఇంచెస్. ఈ 28 ఇంచెస్ని మనం మార్క్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ మీద చేసుకోవాలండి. మనం కింద వచ్చేసి 2 ఇంచెస్ కోసం కింద మనకి మడత వస్తుంది కదండి కాళ్ళ దగ్గర, ఆ కాళ్ళ దగ్గర మడత కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకొని దాన్ని ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. మనం కటింగ్ చేసుకోవడం కోసం ఈజీగా ఉండడం కోసం అనమాట ఈ డ్రా చేసుకోవడం. నెక్స్ట్ లెగ్ లాంగ్ వచ్చేసి 28 ఇంచెస్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. పైన జాయింట్ చేస్తాం కదండి, ఆ ఖర్చు కోసం 1/2 ఇంచు. సో ఫైనల్గా 28.5 ఇంచెస్ మనకి లెగ్ లాంగ్ వచ్చింది. సో తర్వాత మనము కింద వచ్చేసి కాలు లోజు ఉంటుంది కదండి, మనము ఆ కాలు లోజు ఎవరికైనా సరే 6 ఇంచెస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఏ సైజ్ వాళ్ళకైనా సరే 6 ఇంచెస్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనము కిస్తా పొడవు ఉంటుంది కదండి, ఆ కిస్తా పొడవు వచ్చేసి మనం ఫస్ట్ ఆది ప్యాంట్ నుంచి టేప్తోనే తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆది ప్యాంట్తోనే మనం మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆది ప్యాంట్తో మార్క్ చేస్తున్నానండి. సో కిస్తా పొడవు వచ్చేసి మనము పైన మార్క్ చేసుకున్నాం కదా 28 ఇంచెస్కి, అక్కడి నుంచి మనము సో ఇలా వచ్చిందండి. నాకైతే కిస్తా పొడవు వచ్చేసి ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. సో మనం కిస్తా పొడవు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 1.5 ఇంచ్కి లోపలికి మార్క్ చేసుకోవాలి. అలాగే పైన కూడా 1.5 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకుని ఆ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కూడా కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనము ఈ కిస్తా పొడవు తీసుకున్నాం కదండి, అందులోనే మనము ఆ స్క్వేర్ షేప్లో నుండి మనము కిస్తా యొక్క షేప్ని తీసుకోవాలి. సో ఆ షేప్ని తీసుకోవడం వల్ల మనకి ప్యాంట్ అనేది మనకి కుట్టిన తర్వాత ఫైనల్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఆ షేప్ వల్ల. సో మనకి 1.5 అని తీసుకోవచ్చు, లేకపోతే 2 ఇంచెస్కైనా మనకి కిస్తా విడ్త్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మనం కిస్తా పొడవు దగ్గర నుంచి లెగ్ యొక్క షేప్ని డ్రా చేసుకోవడం కోసం మనకి కాలు లూజ్ ఉంటుంది కదండి, కిస్తా షేప్ దగ్గర నుంచి కాలు లూజ్ వరకు కూడా మనము లెగ్ షేప్ని డ్రా చేసుకోవాలి. మనం ఆది ప్యాంట్తోనే చేసుకోవచ్చు. సో నాకైతే ఇలాగే ఈజీగా ఉంటుందండి. సో ఇట్లాగే చేస్తాను. తర్వాత మనకి ప్యాంట్ యొక్క ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఖర్చు కావాలంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నాకైతే 1.5 సరిపోతుందండి. సో నేనైతే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఈ 1.5 ఇంచు అక్కడక్కడ మార్క్ చేసుకుని తర్వాత ఆ మార్కింగ్స్ అన్నిటిని కలుపుతూ ఒక లైన్ లాగా డ్రా చేసుకుంటే మనకి కటింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి కట్ చేసుకోవడానికి. సో ఇలాగా మనము కిస్తా వరకు కూడా మనము మార్కింగ్ని కలిపేసుకోవాలి. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదనే మనము కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్యాంట్ నుంచి ముందే కొలతలు తీసుకుని కట్ చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి కట్ చేసుకోవడానికి. ఇక్కడ మనం లెగ్ దగ్గర నుంచి కట్ చేసుకుంటాం కదండి, సో ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ మనం రైట్ సైడ్కి వేసుకుంటాం కాబట్టి కిస్తా షేప్ అనేది చక్కగా కరెక్ట్గా వచ్చేలాగా మనము కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. కుట్టిన తర్వాత కూడా మిడిల్స్కి ఒక టక్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఈ క్లోజ్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఈ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదండి, దాన్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 ఇంచెస్ మడత కోసం మనము మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర చిన్నగా టక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. లెగ్ క్లాత్ అయితే కట్ చేస్తాం కదండి. ఇప్పుడు మనకి పైన
నడుము క్లాత్ అయితే వస్తుంది కదా, సో ఆ నడుము క్లాత్ అనమాట. నాకైతే ఇక్కడ చిన్నగా వచ్చిందండి క్లాత్, అందుకే 4 పీసెస్గా నేను కట్ చేసుకుంటున్నాను. సో మనము ఫస్ట్ అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ మీద నడుము యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలన్నమాట. పైన నాడా పట్టీ కోసం 2 ఇంచులు, నెక్స్ట్ ఖర్చు కోసం 1/2 ఇంచు కూడా కలిపేసుకొని నాకు మొత్తం ఇదైతే సరిపోయిందండి. సో ఇదైతే నేను పైన నడుము యొక్క ఉంటుంది కదండి నడుము క్లాత్, సో దానికోసం కట్ చేసుకున్నాను. నాకైతే 4 పీసెస్ వస్తుందండి. ఇక్కడ మనము నడుము యొక్క లూజు అంటే ఆది ఫ్యాంట్ని మనం 4 ఫోల్డింగ్స్ చేసుకొని, సో ఈ క్లాత్ అయితే మనకు 4 ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి, సో మన ప్యాంట్ కూడా 4 ఫోల్డింగ్స్ మీద చేసుకొని ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కొంచెం ఖర్చు కోసం ఒక 1 ఇంచు మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ సైడు నాడ పెట్టుకునే దగ్గర కొంచెం ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటాం కదండి, దానికోసం ఒక 1 ఇంచు మార్క్ చేసుకుంటాం. 4 క్లాత్స్ మీద మనకి ఖర్చులు కావాలి కాబట్టి ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నానండి. సో టేప్ని ఆ చివరి నుంచి ఇక్కడ వరకు ఎంతైతే వస్తుందో కొలుచుకొని సేమ్ దీనిని మరలా కింద కూడా కొలుచుకొని అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇంకా మిగిలినంతా కూడా వేస్టే కాబట్టి దాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫోల్డింగ్స్ అయితే వచ్చినాయండి. ఈ ఫోల్డింగ్స్ నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను. సో వీటిని ఓపెన్ చేసేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా మనము ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ 4 పీసెస్ని కూడా కలిపి మనము నడుము పట్టీ కోసం వేసుకోవాలండి. నడుము క్లాత్ ఉంది కదండి పైన, సో దానికోసం అయితే 4 పీసెస్ మనం కలుపుకొని కుట్టుకోవాలి. పైన 2 ఇంచెస్ నాడా పట్టీ కోసం. ఇదైతే నాడా కోసం అండి. సో మనకి ఫైనల్గా అయితే ఇలా ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇవైతే మనకి లెగ్ పీసు, అట్లాగే కాలు యొక్క లాంగ్, నడుము యొక్క లాంగ్ మొత్తం అన్నీ కూడా ఇందులో వచ్చేసినాయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.